ఆమె ఆ శాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన శైలిలో గుర్తింపు పొందారు. నేర నియంత్రణను నియంత్రించడంలో ప్రజలతో సమన్వయం సాధిస్తూ చట్ట వ్యవస్థను కట్టుదిట్టం చేయడంలో ఆమె చేసిన కృషి అమోఘం. మరి ముఖ్యంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె పాత్ర కీలకం. ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టడంలో ఆమె శివాంగి. యువ మహిళా పోలీసులకు ఆదర్శం. ఆమె ఎవరో కాదు, ఐపీఎస్ సుమతి. ఆమె తన శాఖకు చేసిన కృషే ఆమెను కీలక పదవి చేపట్టేలా చేసింది. పోలీస్ శాఖలో మహిళలు రాణించడం సవాలే, కానీ సవాల్ను ఇష్టంగా తీసుకుని ఛాలెంజ్ను ఈజీగా పూర్తి చేసి ఔరా అనిపించుకుంటున్నారు ఐపీఎస్ అధికారి బడుగుల సుమతి. 2006 బ్యాచ్ అధికారి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. ఐజీ హోదాలో ఉన్న సుమతి ఇప్పుడు గ్రేటర్ పరిధిలో తొలి మహిళా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు కఠిన నిర్ణయాలు, ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో వర్క్ చేస్తూ మంచి పేరు సంపాదించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా ఆమె నియామకం డిపార్ట్మెంట్లో ప్రత్యేక గుర్తింపే. ఈ దిశగా ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖలో అడుగు పెట్టినప్పటి నుంచి తన పనితనంపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో పోలీస్ శాఖలో మహిళా అధికారుల సంఖ్య చాలా తక్కువ. ఆ సమయంలో ఖాకీ డ్రెస్ వేసుకుని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రారంభ దశ నుంచే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడలేదు. ప్రారంభ దశలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు సుమతి. ఆపై హైదరాబాద్లోని కీలక నార్త్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయి. సిటీలో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకున్నారు. సిఐడి విభాగంలో పనిచేస్తున్నప్పుడు ముఖ్యమైన కేసులను దర్యాప్తు చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టి ప్రతిభ చాటుకున్నారు. క్లిష్టమైన కేసులను లోతుగా విశ్లేషించి సాక్ష్యాధారాలను సేకరించి శిక్షలు పడేలా చేశారు. ఎస్ఐబి చీఫ్ గా సుమతి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మావోయిస్టులు లొంగిపోయేలా చేయడంలో సుమతి తీసుకున్న చొరవ దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. మావోయిస్టులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. ఇప్పుడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా సుమతి ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేగంగా నగరీకరణ సాగుతోంది. ట్రాఫిక్ సమస్యలు, సైబర్ నేరాలు ఎక్కువే. ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు భద్రత కల్పించడం కీలకం. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో తన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ గతంలో రాచకొండగా ఉండేది. ప్రభుత్వం కమిషనరేట్ పేరు మార్చింది. హైదరాబాద్ కు ఆనుకుని ఉండే ఈ కమిషనరేట్ లో కీలక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా పెరుగుతుందో నేరాలంతే స్పీడ్ గా ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని చెక్ పెట్టడానికి సుమతి చొరవ తీసుకుంటారని భావిస్తున్నారు. మొత్తానికి పోలీస్ కమిషనర్ గా సుమతి నియామకం డిపార్ట్మెంట్లో మహిళా అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శాఖలోనే ప్రత్యేక చర్చ సాగుతోంది.